పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు ప్రతాప్ సింగ్ నాయక్ గారితో ఉన్నాము. ఎస్ఆర్ నగర్లో భారీగా భూ కబ్జాలు జరిగినట్టు సమాచారాలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మీ దగ్గర సమాచారం ఉందని మీరు అంటున్నారు. ఏంటి ఆ సమాచారం? ఇప్పుడు ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గంలో గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఈరోజు కూడా వారి అనుచరులు కబ్జాలకు ఇక్కడ గురి చేస్తూ ఉన్నారు. మా ఇన్ఛార్జు కోటా నీలిమ గారి దృష్టి కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నాము. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళుగా ఆయన మంత్రిగా, మరి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ కావచ్చు, అవన్నీ కబ్జాలకు గురైనాయి. దీని మీద కమిషనర్ రంగనాథ్ ఇక్కడ హైడ్రా పరంగా ఫోకస్ చేయాలని కమిషనర్ రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా తలసాని అనుచరులు కొంతమంది అమీర్పేట్ డివిజన్ నుంచి మన సికింద్రాబాద్ వరకు 6 డివిజన్లలో ఎక్కడ పడితే అక్కడ విడి కబ్జా లోపల జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళది. వాటి మీద కమిషనర్ రంగనాథ్ గారు ఫోకస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎస్ఆర్ నగర్లో ఏ ఏరియాలో ఎక్కువ కబ్జాలు జరిగినాయి, భూ కబ్జాలు? ఎస్ఆర్ నగర్లో అమీర్పేట్ డివిజన్లో చాలా మటుకు కబ్జాలు జరిగాయి గతంలో. ఇప్పుడు కూడా తలసాని అనుచరులు కొంతమంది ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ, అది హౌసింగ్ బోర్డు కావచ్చు, గవర్నమెంట్ స్థలాలు కావచ్చు, జిహెచ్ఎంసీ స్థలాలు కావచ్చు, విచ్చలవిడి కబ్జా చేస్తున్నారు. దీని మీద కమిషనర్ రంగనాథ్ గారు ఫోకస్ చేయాలని, మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ఫోకస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కబ్జాలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి? గత 10 ఏళ్లుగా మన ఎమ్మెల్యే తలసాని అనుచరులు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఖాళీ స్థలం కనబడినా కూడా, ఏ స్థలం వివాదంలో ఉన్నా కూడా స్వయంగా అందులో దూరి స్వయంగా సెటిల్మెంట్ చేస్తూ కబ్జాలకు గురి చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన హైదరాబాద్ కమిషనర్ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరినైనా వాళ్ళ సొంత భూమి ఉన్న వాళ్ళను బెదిరించి వారి నుంచి లాక్కున్నారా భూములు? అలా కూడా జరిగాయా సంఘటనలు? గతంలో చాలా జరిగాయి. ఈ మధ్య మా దృష్టికి ఏదైనా వస్తే మేము కంపల్సరీ ఫిర్యాదు చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ కమిషనర్ సిపి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తలసాని అనుచరులు విచ్చలవిడి కబ్జా గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాటి మీద హైడ్రా కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి విచ్చలవిడిగా కబ్జాలు చేశారని భావిస్తున్నారా? అవును, తప్పకుండా. గతంలో విచ్చలవిడి కబ్జా చేశారు. మా బాపునగర్లో ఒక 500 గజాల స్థలం ఉంది, హౌసింగ్ బోర్డు. అది ఎస్టీ బస్తీ, దాన్ని కబ్జా చేశారు. దాని మీద హైడ్రా ఫోకస్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎస్టీ సెల్ లీడర్ని, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఎస్టీ బస్తీలో 500 గజాల స్థలం కబ్జా జరిగింది. అది కోర్టులో ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. కాబట్టి హైడ్రా దీని మీద ఫోకస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం 500 గజాలు అంటున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో ఏముంది? అంటే ఏమైనా కట్టడం ఉందా, ఏమైనా రేకుల షెడ్ ఉందా? ఎట్లుంది ఇప్పుడు ఆ ప్రస్తుతం స్థలంలో? 3 షటర్లు వేశారు, పైన కూడా 3 షటర్లు వేశారు. ప్రస్తుతం రెంట్స్ తీసుకుంటా ఉన్నారు. దీని మీద కొంచెం ప్రభుత్వము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, మొత్తం 6-7 డివిజన్లు ఉన్నాయి సనత్ నగర్లో. గతంలో ఎక్కడెక్కడైతే జిహెచ్ఎంసీ కావచ్చు, మన హౌసింగ్ బోర్డు స్థలాలు కావచ్చు, వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.